జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఈరోజు ఖమ్మం డిస్టిక్ కి సంబంధించి వెలుమట్ల అనే విలేజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం మూలాన ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్ కోసము ఇక్కడి నుంచి మా ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఖమ్మంకి వెళ్లి వాళ్ళ సమస్యలు విని తగు విధమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఆ డిపార్ట్మెంట్స్ కి వెళ్లి వారికి ఒక రిక్వెజిషన్ లెటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ తీసుకుని ఉండడం మూలాన ఖమ్మంకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఆ తగు విధమైన చర్యలు తీసుకునే ప్రాసెస్ లో విమెన్ పోలీసులు లేకుండా మెన్ పోలీస్ తోటి అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాము. విమెన్ పోలీస్ లేకుండా ఒక విమెన్ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టే విధానాన్ని మేము ఖండిస్తూ ఇక్కడ మన తెలంగాణ విమెన్ కమిషన్ కి వచ్చి మేము కంప్లైంట్ చేయడం అనేటువంటిది జరిగింది. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కి మన విమెన్ కమిషన్ లో ఉండేటువంటి సెక్రటరీ గారు మా కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు విధానాల పరంగా కూడా దీన్ని బాగా వయలేషన్ చేయాల్సినటువంటి విషయం ఇది. మేము దీన్ని ఖండిస్తున్నాము. సో పద్మజ గారు ఉన్నారు, సెక్రటరీ గారు, విమెన్ కమిషన్ వారు తీసుకుని తగు విధమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మహిళలు ఏదైనా నిరసన వ్యక్తం చేస్తూ ఏదైనా ఒక ప్రాబ్లమ్ సెల్లింగ్ కోసమో అక్కడ కూర్చున్నప్పుడు విమెన్ పోలీసులు లేకుండా మెన్ పోలీసులతోటి అరెస్ట్ చేయడం అనేటువంటిది హేయమైన చర్య. దీన్ని మేము ఖండిస్తూ ఇచ్చిన విధానాన్ని తొందరగా చర్యలు తీసుకోవాలి, తగు విధమైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ అందజేయడం జరిగింది. జై తెలంగాణ, జై జాగృతి.